So good evening, friends. Once again, welcome to Srikarayal seminar. ఈరోజు ప్రోగ్రామ్ని మన రఘురామ్ రెడ్డి గారు ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలాగే శ్రీకరాయాలకు సంబంధించి వారు ఆర్గనైజర్గా ఉన్నారు, కాబోయే డెవలప్మెంట్ ఆఫీసర్. వారు ఈరోజు ఈ ప్రోగ్రాం తీసుకుంటారు. దయచేసి అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాము వారు ఒక 50 నిమిషాల పాటు ప్రజెంటేషన్ ఉంటుంది. తర్వాత 20 నిమిషాలు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుభవాలు కూడా చెప్తుంటారు. అంచేత ఆ అనుభవాలు కూడా వినండి. ఈ ప్రోగ్రామ్ కాంబినేషన్ ఒకటి ప్రజెంటేషన్ యాజ్ వెల్ యాజ్ ది షేరింగ్ ఆఫ్ ది పీపుల్ సీనియర్స్ కాంబినేషన్ మొత్తం ప్రోగ్రామ్ అవుతుంది. ఈ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా 8:30 కల్లా క్లోజ్ చేస్తాం. 1.5 hour ఉంటుంది. సో దయచేసి మీరు అందరూ కూడా ఈ 1.5 hour కొద్దిగా స్టేగా ఉండండి, ఇక్కడే ఉండండి. మీ అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు గెట్ బ్యూటిఫుల్ రెమ్యునరేషన్ ఇన్ దిస్. సో నవ్ ఐ ఆమ్ ఇన్వైటింగ్ మిస్టర్ రఘురామ్ రెడ్డి గారు. Okay, thank you, sir. Raghuram Reddy garu, కాబోయే డెవలప్మెంట్ ఆఫీసర్. Yes. Yeah, thank you very much, sir. Thank you very much, sir. Okay. Good evening all. సార్ చెప్పారు, నా పేరు రఘురామ్ రెడ్డి. దాదాపు 20 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో వర్క్ చేశానండి. సో ఒకటి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒక ఎంప్లాయీగా ఎంత కాలం చేసినా కూడా మన జీవితంలో ఏదైతే మనము అచీవ్ చేయాలనుకుంటామో అవి అచీవ్ కావని తెలుసుకొని ఒక 3 years బ్యాక్ ఓకే నేను ఏదైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉందో దాన్ని రిజైన్ చేశానండి. దాదాపు 20 ఏళ్ళు ఒక 4-5 రాష్ట్రాల్లో వర్క్ చేశాను. అలాగే అవుట్ ఆఫ్ ఇండియా కూడా వర్క్ చేశాను. క్యాప్జెమినీ అన్న సంస్థలో మేనేజర్ గా చేసేవాడిని. సో ఇక్కడ ఇవాళ మనం చెప్పబోయే బిజినెస్ ఆపర్చునిటీ నా జీవితంలో ఇంత మంచి ఆపర్చునిటీ చూడలేదని చెప్తాను. మీరు కంప్లీట్ ప్రెజెంటేషన్ ఓపెన్ మైండ్ తో వింటే మీకు కంప్లీట్ తెలుసుకోగలుగుతారండి. రకరకాల ఆలోచనలతో వచ్చింటారు. మీ ఆలోచనలు పక్కన పెట్టి ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అది జాగ్రత్తగా వింటే మీకు కంప్లీట్ తెలుసుకోవచ్చండి. దయచేసి అందరూ కొద్దిగా మ్యూట్ చేసి పెట్టుకోండి. వీడియోస్ షేర్ చేయకండి. డిస్టర్బెన్స్ చేయకుండా జాగ్రత్తగా వింటే మీ మైండ్ కు ఈ బిజినెస్ లో ఏంటి అన్నది కంప్లీట్ అర్థమవుతుంది. మీ భవిష్యత్తు కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, సో మనం ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి. సో వెల్కమ్ టు శ్రీకరాయల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అండి. ఓకే, ఇక్కడ మనం ఇవాళ ఇస్తున్నది ఏజెంట్ల అవగాహన కార్యక్రమం అని చెప్తారు. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో రాజన్ కరాయల్ జీ, ఓకే, చైర్మన్, కంపెనీ చైర్మన్ పర్సన్, దాదాపు 45 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నదండి. వారు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఈ వ్యాపారంలోకి వాళ్ళ జర్నీ మొదలు పెట్టారు. ఇవాళ దాదాపు ఒక 45 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ కరాయల్ అండి. వారి ఫాదర్ పేరు దామోదరన్ కాబట్టి రాజన్ దామోదరన్ కరాయల్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. ఓకే, కంపెనీ యొక్క విజన్ ఏంటంటే ప్రతి సామాన్యుని ఆర్థికంగా మెరుగుపరచడం. ఓకే, సో ఇవాళ మనం చూసుకున్నాం అనుకోండి, మార్కెట్ లో రకరకాల వాళ్ళు ఉంటారు. మనకు పెద్ద పెద్ద సంస్థలో ఉద్యోగాలు తెచ్చుకోవాలనే దానికి తగ్గట్టు క్రైటీరియా ఉంటుంది. అలా కాకుండా ఈవెన్ సామాన్యుడు, మీకు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ తీసుకున్నా ఇక్కడ ఒక ఆర్థికంగా డెవలప్ కావడానికి కావాల్సినది మన కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయాలన్న విజన్తో మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నాండి. అలాగే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఏదైతే ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటంటే, ఇవాళ మనము ఏదైనా హోటల్కి వెళ్ళామనుకోండి, మనకు లెఫ్ట్ సైడ్ కొన్ని పేర్లు ఉంటాయి, రైట్ సైడ్ ప్రైస్ ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ చూస్తామా, రైట్ సైడ్ చూస్తామండి? దాదాపు అందరూ రైట్ సైడ్ చూసి ఆర్డర్ ఇస్తుంటాం. ఎప్పుడైతే మీరు ఓన్లీ లెఫ్ట్ సైడ్ చూసి ఆర్డర్ ఇవ్వగలుగుతారో యూ కెన్ సే దట్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అని చెప్పగలుగుతారు. అలాగే మనం ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, బట్టల షాప్కి వెళ్ళాము, మనకు నచ్చినది ఒక ఐటమ్ ఉంటుంది, మనం ఇంటికి తెచ్చుకున్నది ఒకటి ఉంటుంది. ఎందుకంటే మన పాకెట్ కి ఎంత సూట్ అవుతుందో అంతే చూసుకొని తీసుకొని రాగలుగుతాము. అలా చూడకుండా మీరు తీసుకోగలిగితే ఏదైనా సరే ఆర్థికంగా మీరు స్వాతంత్రంగా ఎదిగినారని చెప్పొచ్చండి. అలాగే కంపెనీ ఉద్దేశం ఏంటంటే పేదరికాన్ని పారద్రోలి మన దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీ స్థాపించడం జరిగిందండి. ఓకే, సో చాలా మందికి అనుకుంటుంటారు, ఇవాళ మనకు గత 60-70 ఏళ్ల నుంచి నడుస్తున్నది గరీబీ హఠావో, ఇట్లా రకరకాలు చెప్తుంటారు, కానీ దాని నుంచి ఏం ఇంప్రూవ్ కాలేదు. బట్ ఈ కంపెనీ నుంచి ఈవెన్ పేదరికాన్ని కూడా పారద్రోలొచ్చు. అది ఎలా అన్నది మీకు కమింగ్ స్లైడ్స్ లో తెలుసుకోగలుగుతారండి. ఈ కంపెనీ మిషన్ ఏంటంటే ఎస్కేసిఎల్ అనేది ఒక హోమ్ బ్రాండ్ గా మార్చాలన్నది ఉద్దేశంతో పెట్టారండి. హోమ్ బ్రాండ్ ఏంటంటే, ఇవాళ మన ఇంట్లో తెలుసో తెలియకనో కొన్ని కంపెనీల ప్రొడక్ట్స్ వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాటా ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చూస్తే ప్రతి కుటుంబంలో
కనీసం ఏదో ఒక ప్రోడక్ట్ అన్న యూజ్ చేస్తుంటారండి. ఓకే. సో అట్లా చేసేదాన్నే హోమ్ బ్రాండ్ అంటారు. కమింగ్ డేస్ లో కంపెనీ ఎస్కేసిఎల్ అన్నది హోమ్ బ్రాండ్ గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మన కంపెనీ మిషన్ పెట్టుకుంది. అలాగే ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక బ్రాంచ్ ఉండాలని ఉద్దేశంతో మన మిషన్ అండి. ఓకే. బ్రాంచ్ మనకు స్టేట్ తీసుకోవచ్చు. అలాగే మన యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా కనీసం ఒక బ్రాంచ్ కార్యాలయం తెరవాలన్న ఉద్దేశంతో మన కంపెనీ ముందుకు వెళ్తున్నారండి. ఇవాళ నేను మీకు ఈ బిజినెస్ ను ఒక 5 భాగాలలో విభజించి మీకు కవర్ చేస్తున్నానండి. మొదటిది ఏంటంటే కంపెనీ వివరాలు అలాగే చట్టబద్ధతల గురించి మాట్లాడతాను. రెండోది చిట్టి విధానం. బయట ఏంటి? ఇక్కడ ఏంటి? దాని గురించి నేను మాట్లాడతాను. అలాగే మనకు ఏజెంట్ అవకాశాలు ఇందులో ఏమున్నవి? దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి చూద్దాము. అలాగే మనకు పనితీరు ప్రోత్సాహకాలు ఏమున్నాయి? అలాగే మన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందో ఈ 5 భాగాలుగా నేను విభజించి మీకు ప్రెజెంటేషన్ ఇస్తానండి. మీరు కంప్లీట్ ఓపెన్ మైండ్‌తో వింటేనే మనకు కంప్లీట్ తెలుసుకోగలుగుతాం. ఓకే. ముందుగా మన కంపెనీ వివరాలు, చట్టబద్ధతలు చూద్దాం. ఓకే. సో ఎప్పుడైతే మన కంపెనీ ఈ బిజినెస్ మనకు ఆల్ ఓవర్ ఇండియా తీసుకురావాలనుకున్నారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ చేసి మనకు 2012లో ఓకే కంపెనీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 2 సర్టిఫికెట్స్ తీసుకోవడం జరిగిందండి. మొదటిది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఉన్నది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఏదైతే సంస్థను మనకు నడుపుకోవడానికి ఇచ్చినారో అలాగే సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. ఈ 2 సర్టిఫికెట్స్ మనకు ఆల్ ఇండియా లెవెల్‌లో వర్క్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు పర్మిషన్స్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అండి. నెక్స్ట్ మీరు ఒక గవర్నమెంట్ సైట్ ఉన్నది మనకు mca.gov.in. ఓకే. gov.in అంటే మనకందరికీ తెలుసండి. గవర్నమెంట్ ఆధీనంలో గవర్నమెంట్ పనిచేసే వాటికన్నిటికి gov.in అన్న లాస్ట్ ఉంటాయి. అలాగే మనకు ఇది mca.gov.in అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్తారండి. మనకు మార్కెట్‌లో తీసుకుంటే ఏ స్టాండర్డ్ కంపెనీస్ అయినా మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటారు. వాటికి మనకు ఈ వెబ్‌సైట్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాటి డీటెయిల్స్ ఉంటాయండి. మన కంపెనీ డీటెయిల్స్ కూడా ఇందులో చూడొచ్చు. మీకు ఆ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాం ఇక్కడ. మనకు కంపెనీ ఆథరైజ్డ్ క్యాపిటల్ ₹1,00,00,000 పెట్టారండి. అలాగే 42 లక్షల పెయిడ్ అప్ క్యాపిటల్‌తో మనకు ఇప్పుడు మన సంస్థ నడిపిస్తున్నామండి. ఇక్కడ మీకు హైలైట్ చేసి చూపించాం టాప్ పోర్షన్‌లో ₹1,00,00,000 ఆథరైజ్డ్ క్యాపిటల్ అలాగే 42 లాక్స్ పెయిడ్ అప్ క్యాపిటల్‌తో. దాని తర్వాత మీరు ఈ పోర్షన్ చూస్తున్నారు. చార్జెస్ నిల్ అండి. ఓకే. ఇవాళ మార్కెట్‌లో మీరు ఏ సంస్థ దగ్గరికైనా వెళ్ళండి. అందులో వర్క్ చేసే వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా ఆ కంపెనీ పైన ఫైన్స్ వేయడం జరుగుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారనుకోండి. ఇన్స్యూరెన్స్ సెక్టార్ తీసుకున్నారు. ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో ఐఆర్‌డీఏ అనే సెంట్రల్ గవర్నమెంట్ బాడీ ఉంటుంది. వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీలో అయినా ఏజెంట్ పొరపాట్లు చేసినా కూడా ఐఆర్‌డీఏ సంస్థ నుంచి ఆ కంపెనీ పైన ఫైన్‌లు వేస్తుంటారు. అలాగా మీకు మార్కెట్‌లో చాలా కంపెనీలు తీసుకుంటే వాటిపైన ఫైన్స్ ఉంటాయి. మన కంపెనీకి ఇప్పటి వరకు ₹1 కూడా ఫైన్ లేదు. అంటే మీరు ఆలోచించండి. ఎంత లీగల్‌గా మన కంపెనీ వర్క్ చేస్తున్నదో అని మీకు తెలుసుకోవచ్చండి. అలాగా కింద ఇక్కడ ఒక బాక్స్‌లో ఇచ్చాము. టోటల్ మనకు 9 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటే అందులో 6 మంది మనలాగా వర్క్ చేసి ఈ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయ్యారు. మీరు చూడొచ్చు రైట్ సైడ్ వాటి డేట్ కూడా ఉన్నాయి. 2019లో మనలాగా వర్క్ చేసి ఈ బిజినెస్ ఒక ఏజెంట్‌గా స్టార్ట్ చేసి వర్క్ చేసి ఇవాళ 6 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పొజిషన్స్‌కి వచ్చారండి. మీరు బయట రకరకాల కంపెనీలో ఉద్యోగ వ్యాపారాలు చేసింటారు. మీరు దాదాపు 15 ఏళ్ళు చేసినా కూడా మనల్ని ఎప్పుడైనా ఆ సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేయడానికి అవకాశం ఉందా చెప్పండి? మీరు కంపెనీ సీఈఓ లెవెల్ వరకు వెళ్ళొచ్చు గానీ, మనము ఆ సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అవ్వడానికి అవకాశం జనరల్‌గా ఉండదండి. ఈ సంస్థలో లాస్ట్ మనకు చూస్తే ఒక 6 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనలాగా వర్క్ చేసి ఆ పొజిషన్‌కొచ్చారు. మీరు గూడా మీ ఇంటిలో ఓపెన్ చేసుకొని చూడొచ్చండి. mca.gov.inకెళ్ళి మీరు మాస్టర్ డేటాకెళ్ళి వ్యూ కంపెనీ ఎల్ఎల్‌పి మాస్టర్ డేటా వెళ్ళి మీరు ఈ శ్రీకరాయల పేరుతో సెర్చ్ చేస్తే ఆ కంపెనీ సంస్థ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో అది మీరు చూడొచ్చండి. ఇంకా ఎవరైనా నాకు ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి మీరు తెలిసిన చార్టర్డ్ అకౌంటెంట్‌తో చెక్ చేసుకొని డీటెయిల్స్ కనుక్కోవచ్చండి. అలాగే మన కంపెనీ యొక్క పాన్ నంబరు, టాన్ నంబరు, జీఎస్టీ నంబరు అన్ని చూస్తున్నారు మీరిక్కడ. బయట మార్కెట్‌లో ఏమైతుందంటే చాలా కంపెనీలు ఉంటాయి. ఒక్కొక్క కంపెనీలో డిఫరెంట్ ఉంటాయండి. పాన్ నంబర్ ఒక సంస్థ పేరుతో ఉంటుంది. జీఎస్టీ ఒక పేరుతో ఉంటుంది. అలాగే మనకు రిజిస్ట్రేషన్ ఒక పేరుతో ఉంటుంది. రకరకాల పేర్లతో ఉంటాయండి. ఇక్కడ మన సంస్థ ఏంటంటే
మీరు ఏది తీసుకున్నా లీగల్ గా ప్రతి దానిపైన ఒక్కటే పేరు ఉంటుంది. శ్రీకరయాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ పాన్ నంబర్ తీసుకోండి, జిఎస్టి నంబర్ తీసుకోండి, సిమ్ టాన్ నంబర్ ఏది తీసుకున్నా కూడా ఒక్కటే పేరుతో ఉంటుందండి. సో దానివల్ల కన్‌ఫ్యూజన్ కూడా ఉండదు. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు. మొదట ఇక్కడ చూస్తున్నారు రాజన్ కర్యాల్ మేనేజింగ్ డైరెక్టర్. అలాగే మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక 9 మంది ఉన్నారు. అలాగే లీగల్ అడ్వైజర్స్ అండ్ ఆడిటర్స్ ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ బాటమ్ లో చూస్తున్నారు చూడండి. బొజ్జ వేణుగోపాల్ అని చెప్పి మన తెలుగు పర్సన్ మనలాగా ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసి ఇవాళ వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయ్యారు. మనం ఒక లక్కీ పీపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన పైననే ఈ మన లీడర్ బొజ్జ వేణుగోపాల్ గారు కూడా వస్తారు. మిగతా వాళ్ళు కూడా డైరెక్టర్స్ పేర్లు మీరు చూస్తున్నారు ఇలా. 9 మంది డైరెక్టర్స్ లో మన తెలుగు పర్సన్ బుజ్జ వేణుగోపాల్ కూడా ఉన్నారు. అలాగే మీరు ఇక్కడ చూస్తే మనకు ఆల్ ఇండియా లెవెల్‌లో ఓకే. శ్రీకరయాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది మొదటిది. అలాగే ఏకైక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండి. ఓకే. మీకు లోగోలో చూస్తున్నారు అక్కడ శ్రీకరయాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ 31 డిసెంబర్ 2012 మనకు ఆ రోజు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇది పబ్లిక్ లిమిటెడ్ గా రిజిస్టర్ చేసిన డేట్ అండి. ఆ రోజు నుంచి మన బిజినెస్ కమెన్స్‌మెంట్ చేసుకోవచ్చని ఇచ్చారు. సో దాని డీటెయిల్స్ మీకు చూపిస్తున్నా ఇక్కడ. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుందండి. చిట్ బిజినెస్ అంటే అదేదో మోసపూరితం అనేది. నేను కూడా ఈ బిజినెస్ జాయిన్ కాకముందు నా జీవితంలో ఎప్పుడు చిట్ ఏసుకోలేదండి. చిట్ అంటేనే మనకు టీవీలో, న్యూస్ పేపర్‌లో చాలా చూసేటాము. ఇది కూడా అలాంటిదో అనుకోని మనకు అనుకునే అవకాశం ఉంది. జనరల్‌గా ఏంటంటే మనకు చిట్స్ అన్నవి 2 విధాలుగా నడుస్తుంటాయండి. మన ఇంటి చుట్టుపక్కల చాలా మంది ఏస్తుంటారు. అన్‌రిజిస్టర్డ్ చిట్స్. వాటికి రిజిస్ట్రేషన్ అందు ఏముండదండి. అట్లా మనకు టీవీలో, న్యూస్ పేపర్‌లో వచ్చేటివన్నీ మాక్సిమం అన్‌రిజిస్టర్డ్ కంపెనీసే ఉంటారు. వారు ఏదైతే డబ్బులు కలెక్ట్ అయితాయో రాత్రికి రాత్రి జంప్ అయిపోతుంటారు. బట్ మార్కెట్‌లో రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీస్ ఉంటాయండి. మీరు చూసుకుంటే కొన్ని వేల కంపెనీలు రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. మనకు తెలిసిన ఒక 3, 4 పేర్లు చెప్తాను నేను. ఓకే. మార్గదర్శి, కపిల్, అలాగే శ్రీరామ్ ఇలాంటివి అందరూ చూసింటారు. అందరికీ తెలిసినట్టే. అవి కూడా మనకేంటంటే రిజిస్టర్డ్ చిట్స్. బట్ ఇప్పటికి కూడా వాటి వెనక చూస్తే మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా వెనక ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుందండి. అవి చూసుకుంటే మీకు గత 30, 40, 50 ఏళ్ల నుంచి ఉన్నా కూడా ఇప్పటికీ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండి. ఓకే. 2012 నుంచి మన కంపెనీ పబ్లిక్ లిమిటెడ్. అలాగే మనకు ఒక యాక్ట్ ఉన్నదండి. సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 ఆ చట్ట ప్రకారం పనిచేస్తుంది. మీకు మార్గదర్శి, కపిల్, శ్రీరామ్ ఇలాగా రిజిస్టర్డ్ కంపెనీస్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాయో మన సంస్థ కూడా అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాయి. దానికి 1982 చిట్ ఫండ్ యాక్ట్ అని చెప్తామండి. ఇవాళ మీరు మార్కెట్‌లో చూసుకుంటే ఇన్స్యూరెన్స్ తీసుకుంటే దానికి గవర్నమెంట్ వైపు నుంచి ఐఆర్‌డీఏ అన్న సంస్థ ఉంది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ. అలాగే మనమంతా మొబైల్స్ వాడుతున్నాము. దానికొక గవర్నమెంట్ నుంచి ఒక బాడీ ఉన్నది. ట్రాయ్ అని చెప్తారు. టెలికాం రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ మనకు ఉన్నది. అలాగే ఇవాళ రియల్ ఎస్టేట్‌కి రిలేటెడ్ కూడా మనకొక చట్టం ఉన్నది. మీరు దాదాపు చట్ట ప్రకారం వర్క్ చేసేటంటికి ఒక గవర్నమెంట్ బాడీ ఉంటుందండి. అలాగే మనకు ఈ సంస్థకొచ్చేసి 1982 సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం వర్క్ అవుతుంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎలా వర్క్ అవుతుందంటే ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద 2 సంస్థలు మనకు బ్యాంకింగ్ సర్వీసెస్ ఉంటాయి. అలాగే నాన్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉంటాయండి. ఓకే. మనది నాన్ బ్యాంకింగ్ సర్వీసెస్ లో వస్తుందండి. మనకి ఇవాళ ఒక మ్యారేజ్ చేసుకున్న దానికి వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలన్నా, అలాగే మనం ఏదైనా స్థలము కొన్నా దానికి భూమి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలన్నా, అలాగే మనం ఒక చిట్టు స్టార్ట్ కావాలన్నా కూడా ఈ బ్యాంకింగ్ ఇతర సంస్థల నుంచి వస్తుంది. దీనికి ఒక మీరు చూసుకుంటే పైన ఇన్స్పెక్టర్ జనరల్స్ ఉంటారు. వారి కింద కమిషనర్స్ ఉంటారండి. వీళ్ళిద్దరూ ఏంటంటే ఐఏఎస్ క్యాడర్ వాళ్ళు ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఎవరైతే జిల్లా రిజిస్టర్ ఉంటారో వాళ్ళు గ్రూప్ 1 క్లాస్ ఆఫీసర్స్ అండి. మనకు ఏది పర్మిషన్స్ ఇవన్నీ ఇవ్వాలన్నా కూడా ఒక జిల్లా రిజిస్ట్రార్ నుంచి మనకు ఇక్కడ ఒక పర్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అది ఎలానో చూద్దాం ఇక్కడ. సో మనదేంటంటే 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం వర్క్ చేస్తుంది. అలాగే ఇందులో వర్క్ చేయాలంటే కనీసం 18 ఏళ్ళు దాటిన భారతీయ పౌరుడై ఉండాలండి. ఓకే. సో ఎందుకు అంటే ఇవాళ చూసుకోండి మైనర్స్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళకంత మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కాబట్టి కనీసం 18 ఇయర్స్ ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ప్రతి భారతీయ పౌరుడికి సమాన అవకాశం ఉందండి. మీరు 10th క్లాస్ చదివారా, పీహెచ్‌డీ చదివారా, మీరు సర్టెన్ బిజినెస్ కి ఎంత ఇన్కమ్ ఇస్తారో పీహెచ్‌డీ చేసిన పర్సన్ కూడా అంతే ఇన్కమ్ ఇస్తుంటారండి. సో సమాన అవకాశం ఉంది. ప్లస్ మనకేంటంటే పాన్ ఇండియా లెవెల్‌లో ఇది డెవలప్ అవుతున్నదండి. ఓకే. మన అడ్మిన్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో కేరళలో ఉన్నదండి. మాధవి బిల్డింగ్ మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్.
అలాగే మన రిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చేసి తమిళనాడు తిరుపూర్లో ఉన్నది. ఓకే. ఇవాళ మనకు తీసుకుంటే 9 బ్రాంచెస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ 4 రాష్ట్రాల్లో ఉన్నాయి. మీరు చూస్తున్నారు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక. వాటితో పాటు ఇంకా కొన్ని పర్మిషన్స్ వచ్చాయి. డ్యూ టు కరోనా మనకు ఇంకా అనౌన్స్ చేయలేదు. వాటి రిలేటెడ్ కూడా తెలుస్తుంది. బట్ మన బిజినెస్ ఆల్రెడీ మీరు తీసుకుంటే 22 రాష్ట్రాల పైన అన్ని చోట్ల చేస్తున్నారండి. మనకు ఆల్ ఇండియా లెవెల్‌లో పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం ఎక్కడైనా ఈ బిజినెస్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతి గ్రామంలో ఉండవండి బ్రాంచెస్. కానీ మనం ఆ గ్రామంలో ఇన్స్యూరెన్స్ పాలిసీ ఇవ్వడానికి ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్‌లో మనకు పర్మిషన్ ఇచ్చినారు. ఎప్పుడైతే ఆల్ ఇండియా లెవెల్‌లో పర్మిషన్ ఇస్తే ఏ గ్రామ ప్రాంతంలో అయినా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఆల్ ఇండియా లెవెల్‌లో ఏ ప్రాంతంలో అయినా బిజినెస్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు ఆల్ ఇండియా లెవెల్‌లో ఒక యూనియన్ కూడా క్రియేట్ చేశారండి. ఎందుకంటే ఇవాళ మన కంపెనీ ఓనర్ ఎవరైతే రాజన్ కరియాల్ గారు ఉన్నారో వారికి 45 ఏళ్ల అనుభవం ప్లస్ 19 ఇయర్స్ అంటే 65 ఏళ్ల వయసు ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదన్న ఉద్దేశంతో మనకు ఒక యూనియన్ కూడా స్థాపించడం జరిగిందండి. మీరు బయట చూసారంటే ఏ సంస్థ కూడా యూనియన్ పెడతామంటే అంగీకరించరు. ఎందుకంటే యూనియన్ పవర్ పెరిగిపోతే కంపెనీ ఓనర్స్ వాళ్ళ మాటలు వినరు అన్న ఉద్దేశంతో ఎవరు యాక్సెప్ట్ చేయరండి. బట్ మనకు ఆల్ ఇండియా లెవెల్‌లో ఒక యూనియన్ అనేది రిజిస్టర్ చేశారు. మీకు కింద వరుసలో చూస్తే దాదాపు అంతా మన వాళ్ళే ఉన్నారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫస్ట్ పర్సన్ గోవిందప్ప తర్వాత త్రిమూర్తి గారు ఉన్నారు. మనకు ఆహ్, ఏపీ తెలంగాణలో బిజినెస్ తీసుకొచ్చిన మొదటి పర్సన్. అలాగే పక్కన రాఘవరావు గారు ఉన్నారు. హి ఈస్ ఎ సివిల్ ఇంజినీర్. సో, మన ఏపీ తెలంగాణలో ఫాస్టెస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయ్యారు. అలాగే ఫాస్టెస్ట్ ఏరియా మేనేజర్ అయ్యారు. పక్కన మీరు చూస్తున్నారు కురేషి గారు మోటివేషనల్ స్పీకర్. వారు బిఎస్ఎన్ఎల్ నుంచి రిటైర్డ్ అయిన వారు. తర్వాత వాస్తు ప్రసాద్ గారు జడ్చర్ల నుంచి వాస్తు చూస్తూ అలాగే డిఫరెంట్ సెక్టార్స్ లో వర్క్ చేసి బిజినెస్ హైదరాబాద్ నుంచి కాకుండా వేరే ప్లేస్ నుంచి కూడా డెవలప్ చేశారు. లాస్ట్ చూస్తున్నారు కటకం శ్రీనివాస్ గారు. సో, మనమంతా ఏమంటామంటే వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటాము. సో వారు మనకు ఈ బిజినెస్ లో డెవలప్ కావాల్సినటువంటి చాలా మెటీరియల్ అలాగే రకరకాల వీడియోస్ మనకు షేర్ చేస్తుంటారు. ఇక్కడ మనం చెప్పాము ఇందాక బొజ్జ వేణుగోపాల్ గారు అని చెప్పి టాప్ రోలో సెకండ్ పర్సన్ బ్యాక్ నుంచి చూస్తే బొజ్జ వేణుగోపాల్ గారు. వీళ్ళంతా మనకు ఈ యూనియన్ లో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్స్ అండి. అంటే భవిష్యత్తులో మనకు ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని రిజాల్వ్ చేయడానికి మనకు యూనియన్ అన్నది ఉందండి. అలాగే ఇక్కడ మనకు ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందంటే మనకు 3 విధాలుగా మనం ఆదాయం తీసుకుంటేకి ఉందండి. మొదటిది ఏంటంటే పొదుపు రూపంలో మనకు 3 చిట్టులు ఉన్నాయి ఇక్కడ. ఎయిమ్ 1, ఎయిమ్ 2, ఎయిమ్ 3 అని 3 చిట్టులు ఉన్నాయి. 50,000, 1,00,000, 2.5 లక్షల చిట్టులు. ఎవరు ఎంటర్ కావాలన్నా ఇందులో 50,000 చిట్టుతోనే ఎంటర్ కావాల్సి ఉంటుందండి. నా దగ్గర డబ్బు ఉన్నది నేను డైరెక్ట్ థర్డ్ లెవెల్ చిట్టుకి వెళ్తామంటే కంపెనీ అలో చేయదండి. అంబానీ వచ్చినా అలాగే నరేంద్ర మోడీ వచ్చినా కూడా 50,000 చిట్టులోనే ఎంటర్ కావాలి. రెండోది ఆదాయం మనకేంటంటే వారానికి 300 నుంచి 2,40,000 మొదటి సైకిల్‌లో తీసుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే మూడోది పనితీరు ప్రోత్సాహకాలు. అది మనకు ఒక చిట్టులో 24 లక్షలు ఉంటుంది. అలాగా మీకు 3 చిట్టులు లెక్కిస్తే 72 లక్షల వరకు మనకు పనితీరు ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ అని చెప్తాం. ఈ విధంగా మనకు ఆదాయ రకాలు ఉన్నాయి. అవి ఎలా వస్తాయి? ఏం చేస్తే వస్తాయి? నెక్స్ట్ స్లైడ్స్‌లో చెప్తానండి. ముందుగా మనం చూద్దాము చిట్టి విధానం ఎట్లా నడుస్తుందో చూద్దామండి. ఇందాకే చెప్పాను మనం 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం వర్క్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఒక చిట్టు స్టార్ట్ చేయాలంటే మనము ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఉన్నది వారి దగ్గర ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ నుంచి మనం ఒక పిఎస్ఓ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. పిఎస్ఓ అంటే ప్రయర్ శాంక్షన్ ఆర్డర్ అంటే ముందస్తు అనుమతి. ఒక 50,000 చిట్టు మనం స్టార్ట్ చేయాలంటే కంపెనీ వైపు నుంచి దానికి తగ్గట్టు 50,000 రూపాయలు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లైక్ ఎస్బీఐలో డిపాజిట్ చేసి మన డిస్ట్రిక్ట్ రిజిస్టర్ దగ్గర సబ్మిట్ చేసిన తర్వాత వారు మనకు పిఎస్ఓ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఆ పిఎస్ఓ తీసుకున్న తర్వాతనే మన చిట్ ఒక గ్రూప్ అన్నది స్టార్ట్ అవుతుంది. మనకు తీసుకుంటే ఒక రోజులో మల్టిపుల్ చిట్ గ్రూప్స్ కూడా స్టార్ట్ అవుతుంటాయి. అవి మనం తెలుసుకుందాము. ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక శాంపుల్ ప్రయర్ శాంక్షన్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాము. మనకు ఒక 50,000 డిపాజిట్ చేసిన తర్వాత ఎస్బీఐ లాంటి బ్యాంక్ లో చేసిన తర్వాత వాటి రిలేటెడ్ మనం సబ్మిట్ చేస్తే మనకు గవర్నమెంట్ తరపు నుంచి పిఎస్ఓ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇది కర్ణాటక నుంచి తీసుకున్నటువంటి ఒక పిఎస్ఓ మీకు చూపిస్తున్నాను. అలాగే మనకు 3 చిట్స్ ఉన్నాయని చెప్పాం. మన కంపెనీ ఏం చేశారంటే చిట్టు పేరు కూడా ఒక మంచి పేరు పెట్టారండి. ఏంటంటే అచీవ్ ఇమెన్స్ మనీ. ఎయిమ్ అంటే అచీవ్ ఇమెన్స్ మనీ అంటే అపారమైన డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి వాటికి ఆ పేర్లు పెట్టారండి. మొదటిది తీసుకుంటే మనకు ఎయిమ్ 1 మొదటి చిట్టు 50,000 చిట్టి విలువ అండి. వారం వారం మనం కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ రేట్ ఏంటంటే
రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏమంటామంటే ఏజెంట్ అంటామండి. ఎవరు ఈ బిజినెస్ లోకి వచ్చినా మొదటి ర్యాంక్ వచ్చేసి మనం ఏజెంట్ అంటాము. సో అలాగే మనకు రెండో చిట్టు తీసుకున్నామంటే రూ. 1,00,000 ఉంటుంది చిట్టి విలువ. దానికి వారం వారం రూ. 2,000 చొప్పున కడుతుంటాము. స్టార్ ఏజెంట్ అయిన తర్వాత మనకి ఎయిమ్ 2 లోకి ఎలిజిబిలిటీ వస్తుందండి. అలాగే ఎయిమ్ 3 5 టైమ్స్ ఉంటుంది. 2,50,000 ఉంటుంది. వారానికి మనం 5,000 చొప్పున కడుతుంటాము. ఎవరైతే క్రౌన్ ఏజెంట్ అవుతారో వారికి మనకు ఎయిమ్ 3 లో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇవి మొత్తం మనకు 3 నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను. అన్నిట్లో సేమ్ పర్సెంటేజ్ ఉంటాయి. ఓన్లీ వాల్యూస్ మారుతుంటాయి. నేను మొదటి చిట్టు ఎయిమ్ 1 గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఇది మీకు అర్థమైందంటే దాదాపు అంతా అర్థమవుతుందండి. సో ఇక్కడ మొదటిది ఎయిమ్ 1 50 వారాలు ఉంటుందండి. వాటి రిలేటెడ్ చూద్దాం మనము. 50 మంది ఉంటారు ఇందులో. 50 వారాలు 50 మంది ఉంటారు. వారానికి రూ. 1,000 అని చెప్పాము. మనం ఏదైతే ఇక్కడ యాక్ట్ 1982 చిట్ యాక్ట్ ప్రకారం వర్క్ చేస్తుంటామండి. సో మొదటి స్లాబ్ బయట ఏమైతుందంటే మీరు ఒక రూ. 1,00,000 చిట్టి వేసినప్పుడు మీరు బయట మార్కెట్‌లో తీసుకుంటే ఏమైతుందంటే 30-40% నష్టపోతుంటారు. రూ. 1,00,000 చిట్టి వేస్తే మనకు ఒక 60-70,000 ఇస్తుంటారు ఎక్కువ మంది బయట. సో 30-40% నష్టపోతుంటారు. మన కంపెనీలో ఏంటంటే అలా నష్టపోకూడదన్న ఉద్దేశ్యంతో మనకు ఒక ఫిక్స్డ్ స్లాబ్స్ పెట్టారు. 3 స్లాబ్స్ ఉన్నాయండి. మొదటి స్లాబ్ 15%, రెండో స్లాబ్ 10%, అలాగే మూడో స్లాబ్ 5% ఉంటుంది. ఇది చూద్దామండి డీటెయిల్‌గా. మనకు మొదటి స్లాబ్ తీసుకుంటే 24వ వారం వరకు మనకు ఇక్కడ 15% ఏదైతే డిడక్ట్ చేసి ఇస్తారు. అంటే 7,500 డిడక్ట్ చేసి మనకు సబ్‌స్క్రైబర్‌కు రూ. 42,500 ఇవ్వడం జరుగుతుందండి. 24వ వారం లోపల తీసుకుంటే మనకు ఆ అమౌంట్ వస్తుంది. ఆ 7,500లో 5% అన్నది ఫోర్‌మ్యాన్ కమిషన్. ఈ ఫోర్‌మ్యాన్ కమిషన్ అన్నది ఎవరు డిసైడ్ చేస్తారంటే మనకు పార్లమెంట్‌లో గవర్నమెంట్ కంట్రోల్‌లో వారు డిసైడ్ చేస్తారు. ఏ కంపెనీ అయినా బయట మార్కెట్‌లో మీరు తీసుకోండి. ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా వారు 5% కంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు అని గవర్నమెంట్ డిసైడ్ చేశారు. వాటి ప్రకారం పోవాల్సి వస్తుంది. ఇక్కడ 50,000లో 5% అంటే రూ. 2,500 ఎవరైతే కంపెనీ నడుపుతున్నారో వారు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మార్గదర్శి కావచ్చు, కపిల్ కావచ్చు, మన కంపెనీ కావచ్చు. ఏ కంపెనీకైనా 5% ఫోర్‌మ్యాన్ కమిషన్ తీసుకోవచ్చండి. సో ఇక్కడ 7,500లో 2,500 ఫోర్‌మ్యాన్ కమిషన్ పోయిన తర్వాత రూ. 5,000 డివిడెండ్ ఉంటుంది. అది మనకు 50 మందికి పంచడం వలన రూ. 100 అన్నది మనకు డివిడెండ్ వస్తుంది. మన చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్ రూ. 1,000 కట్టాలి. అందులో రూ. 100 డివిడెండ్ ఇస్తున్నారు కాబట్టి మనం మూడో వారం నుంచి 25వ వారం వరకు మన ఇన్‌స్టాల్‌మెంట్ ఏదైతే చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్ కిస్తీలు అంటారో అవి రూ. 900 మాత్రమే పే చేయాల్సి ఉంటుందండి. 25వ వారం వరకు రూ. 100 డివిడెండ్ వస్తున్నది. అలాగే రెండో స్లాబ్ తీసుకున్నామంటే 10% 25వ వారం నుంచి 39వ వారం వరకు మనకు 10% అంటే 50,000లో 5,000 డిడక్ట్ చేసి రూ. 45,000 చిట్టి సబ్‌స్క్రైబర్‌కి ఇస్తారు. 5,000లో 2,500 ఫోర్‌మ్యాన్ కమిషన్ పోయిన తర్వాత 2,500 50 మందికి పంచడం వలన రూ. 50 డివిడెండ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకు రూ. 1,000 కట్టాల్సిన ప్లేస్‌లో మనము రూ. 50 డివిడెండ్ వస్తుంది కాబట్టి రూ. 950 మాత్రం చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్ కట్టాలి. 26 నుంచి 40 వరకు. ఓకే. అలాగే మూడో స్లాబ్ తీసుకుంటే 5% ఉంటుంది. 40 వారం నుంచి 50 వారం వరకు. ఇక్కడ ఓన్లీ 5% డిడక్ట్ చేస్తారు కాబట్టి 5% ఫోర్‌మ్యాన్ కమిషన్ రూపంలో వెళ్తుంది కాబట్టి డివిడెండ్ ఏం రాదు. 40 వారం నుంచి 50 వారం వరకు మనకు రూ. 1,000 పే చేయాల్సి ఉంటుందండి. చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్. ఈ చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్స్ ఏంటంటే మనం పని చేసుకొని సంపాదించుకున్న దాంతో కట్టుకోవచ్చు. లేదంటే మన జేబు నుంచి అయినా కట్టుకోవచ్చండి. బయట మీరు తీసుకున్నారంటే బయట ఏ కంపెనీ తీసుకున్నా కూడా 20 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఉంటే 20 ఇన్‌స్టాల్‌మెంట్ మన జేబు నుంచి పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ పే చేసిన తర్వాత మిగతా 48 ఇన్‌స్టాల్‌మెంట్స్ మనం పని చేసుకొని సంపాదించుకొని కట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు జేబు నుంచి అయినా కట్టుకోవాలనుకున్నప్పుడు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా బిజినెస్ కాని రోజుల్లో మన జేబు నుంచి అయినా కట్టుకోవచ్చు. ఫుల్ చిట్ అమౌంట్ కావాల్సిన వాళ్ళండి. ఇలా చిట్ ఫంక్షనింగ్ అన్నది నడుస్తుంటుంది. ఎయిమ్ 2 కూడా ఇలాగే ఉంటుంది. పర్సెంటేజ్ సేమ్ ఉంటుంది. ఓన్లీ నంబర్స్ మారుతాయి. ఎయిమ్ 3 కూడా సేమ్ సిమిలర్‌గా ఉంటుందండి. ఓన్లీ మనకు అమౌంట్ నంబర్స్ మారుతూ ఉంటాయి. పర్సెంటేజెస్ అన్ని సేమ్ అండి. ఓకే. సో నెక్స్ట్ చూద్దామండి. మనకు ఇక్కడ ఏంటంటే చిట్టి విధానము సేమ్ ఏజెంట్ యొక్క ఇందాక నేను చెప్పాను. పాకెట్ నుంచి అయినా కట్టుకోవచ్చు. లేదంటే మనం వర్క్ చేసైనా సంపాదించుకొని కట్టుకోవచ్చండి. ఇక్కడ మనము చిట్టి తీసుకోవాలంటే మనకు ఏమేం మార్గాలు ఉన్నాయంటే ఒకటి బయట ఎలా అయితే మనకు ఆక్షన్ రూపంలో ఉంటుందో ఆ విధంగా తీసుకోవచ్చు. లేదంటే మెచ్యూరిటీ అయిన తర్వాత మనం తీసుకోవచ్చండి. ఓకే. ఇక్కడ మీరు చూస్తున్నారు మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే మనం 47,500 అంటున్నామో దాంట్లో జీఎస్టీ కట్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ 47,100 రూపీస్ ఇవ్వడం జరిగింది మిస్టర్ లక్ష్మీనారాయణకి డిసెంబర్‌లో ఇవ్వడం జరిగింది. అలాగే
మధ్యలో ఎప్పుడైనా మనకు డబ్బు అత్యవసరం పడి మనకు ఎవరు ష్యూరిటీ చెక్ లేకుంటే ఇన్ కేస్ ఎమర్జెన్సీలో మనం చిట్టి ఎగ్జిట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉందండి. బయట చిట్టి ఎగ్జిట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఎన్ని నెలలు అయితే పీరియడ్ ఉందో పీరియడ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన సంస్థలో ఏంటంటే మీరు ఎప్పుడు ఎగ్జిట్ అయినా వితిన్ 10 వర్కింగ్ డేస్ లోపల మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇప్పటి వరకు అది చూసాం. ఏజెంట్ అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ ఏ పర్సన్ వర్క్ చేయాలన్నా ఇండియన్ సిటిజన్ భారత పౌరుడు అయి ఉండాలండి. అలాగే 18 సంవత్సరాల వయసు ఉండాలి. 10వ తరగతి వరకు చదివి ఉండాలండి. పాస్ ఆఫ్ ఫెయిల్ సంబంధం లేదు. కనీసం చదివి ఉండాలి. ఎందుకు పెట్టారంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు చెప్పడానికి తెలియాలంటే కనీసం చదివి ఉండాలన్న ఉద్దేశంతో మనకు అలా పెట్టారు. అలాగే ఇక్కడ మనం కొన్ని డాక్యుమెంటేషన్ కూడా అడుగుతుంటాం కాబట్టి పాన్ కార్డ్, కేవైసీ డాక్యుమెంట్స్, పాన్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏ అకౌంట్ లోకి డబ్బులు రావాలి వాటి డీటెయిల్స్ మనం ప్రూఫ్ ఇస్తాము. అలాగే అనుభవం ఉన్న వాళ్ళు ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. అనుభవం లేని వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదండి. ఇక్కడ మనకు మీటింగ్స్ అవుతుంటాయి, ట్రైనింగ్స్ అవుతుంటాయి. ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నా జీవితంలో నేను చిట్టి వేసుకోలేదు, చిట్టి అనుభవం లేదు. కానీ నేనేంటంటే ఎవ్రీ మీటింగ్ అటెండ్ కావడము, రకరకాల సీనియర్స్ నుంచి నేర్చుకోవడం వల్ల నేను ఇవాళ ప్రెజెంటేషన్ ఇచ్చే పొజిషన్కి వచ్చాను. ఓకే, సో అలా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫార్మ్స్ ఫిజికల్ కాపీస్ కంపెనీకి పంపించాల్సి ఉంటుంది. రిప్రజెంటేటివ్ అప్లికేషన్ ఫామ్ అంటారు. అది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక ఏజెంట్ గా వర్క్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ అందులో ఫిల్అప్ చేస్తాము. A4 పేపర్ లో ప్రింట్ తీసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ రాసి కంపెనీకి పంపిస్తామండి. అలాగే చిట్టి ఒప్పందం, చిట్టి అగ్రిమెంట్ ఫామ్ అని చెప్తాము. ఇవి 2 కాపీలు ప్రింట్అవుట్ తీసుకోవాలండి. 2 కాపీలు మనకు హ్యాండ్ రిటర్న్ ఉండాలి. కార్బన్ కాపీస్ కానీ జెరాక్స్ కాపీస్ కానీ పెట్టకూడదు. రెండిట్లో కూడా రాయాలి. ఒకటి వచ్చి కంపెనీకి వెళ్తుంది, రెండోది వచ్చేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఏదైతే మన చిట్ ఫంక్షనింగ్ గవర్నమెంట్ అప్రూవల్ ఉందో వారి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి 2 హ్యాండ్ రిటర్న్ లో మనం ఫిల్అప్ చేసి పంపించాల్సి ఉంటుందండి. అలాగే చిట్ ప్రాక్సీ. ఓకే, ఇది ఏంటంటే మనం చిట్టు మనకు వచ్చినప్పుడు మనం కేరళకి వెళ్ళి తీసుకోలేం కాబట్టి మనము సైన్ చేసి ఇచ్చుంటాం. ఎప్పుడు చిట్టి వచ్చినా కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ మనం స్టార్ట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నామంటే 2200 రూపాయలు మనకు పే చేసుకోవడానికి అవకాశం ఉంది. కొత్త వాళ్ళకి ఏం చెప్తానంటే మీరు అమౌంట్ ఎవరికి క్యాష్ రూపంలో ఇవ్వకుండా మీరు డైరెక్ట్ కంపెనీకి పే చేసుకోవడానికి అవకాశం ఉందండి. కంపెనీ అకౌంట్ ఏదైతే ఎస్బీఐ అకౌంట్ ఉందో మీరు గూగుల్ పే ద్వారా కానీ ఫోన్ పే ద్వారా కానీ ఏ యూపీఐ రిలేటెడ్ అయినా పంపించవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపించవచ్చు. లేదు నేను బ్యాంక్ వెళ్ళి ఫిజికల్ గా వెళ్ళి పే చేస్తానంటే అట్లా అయినా సరే పే చేసి వాటి రిసిప్ట్స్ మనకు ఎవరైతే మీ సీనియర్ ఉన్నారో వారికి పంపిస్తే వారు కంపెనీ నుంచి ఒక టికెట్ తీసుకొని మిమ్మల్ని రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఇది ఒకటి చూసుకోవాలి. వాటితో పాటు మనకు ఎప్పుడైతే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపిస్తున్నామో వాటితో పాటు మన పాస్బుక్ ఏదైతే మనకు బ్యాంక్ ప్రూఫ్ ఇచ్చామో వాటి కాపీ, పాన్ కార్డ్ కాపీ, ఆధార్ కాపీ కార్డు కూడా పెట్టాలి. అలాగే ఎవరైతే మనం ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నామో వారికి సంబంధించినటువంటి నామినీ పేరు, వారు ఏమవుతారో మీకు వారి వయసు కూడా రాసి అందులో ఫిల్అప్ చేసి పంపించాలి. ఎందుకంటే ఇక్కడ ఇన్ కేస్ ఏమైనా జరిగి మనం లేకున్నా కూడా మన ఫ్యామిలీ మెంబర్ సేమ్ పొజిషన్ నుంచి కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా నామినీ ఫెసిలిటీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ చూపిస్తున్నా మీకు చిట్ అగ్రిమెంట్ ఫామ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇవి 2 కాపీస్ ఫిల్అప్ చేసి పంపించాలండి. ఒకటి కంపెనీకి వెళ్తుంది, రెండోది గవర్నమెంట్కి వెళ్తుంది. ఇది ప్రాక్సీ ఫామ్ ఇలా ఉంటుంది. ఓకే, అలాగే ఏజెంట్ రిప్రజెంటేటివ్ ఫామ్ ఇది బయట కంపెనీస్ లో ఉండవండి. ఎందుకంటే అక్కడ ఓన్లీ మనం పొదుపు చేసుకోవడానికి మాత్రమే అక్కడ చిట్ వేసుకుంటాం. ఇక్కడ పొదుపు చేసుకుంటాము. వాటితో పాటు మనం సంపాదించుకోవడానికి ఏజెంట్ వర్క్ చేస్తాం కాబట్టి యాజ్ ఏజెంట్ వర్క్ చేయడానికి మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఫిల్అప్ చేస్తాము. అలాగే లాస్ట్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చదువుకోండి. దాంట్లో మనకు ఏం చేయాలి వీటి డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కంపెనీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఎస్బీఐ అకౌంట్ ఉందో వాటి అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత పంపించాల్సిన అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఇక్కడ సైడ్ ఒక 2 నంబర్స్ ఇవ్వడం జరిగిందండి. మొదటిది వాట్సాప్ నంబరు. మనకు కమ్యూనికేషన్ మాక్సిమం అంతా వాట్సాప్ లో అవుతుంది. మన పిన్స్ తెచ్చుకోవడం ఇట్లాంటి వాటి నుంచి మనకు చిట్టి ఇన్స్టాల్మెంట్స్ రిసిప్ట్స్ పంపించడానికి అన్ని కూడా వాట్సాప్ నంబర్ వాడతాం. జనరల్ గా ప్రాబ్లమ్స్ ఎవరో ఇన్ కేసు ఏదైనా మీకు ఫోన్ ద్వారా మాట్లాడి కనుక్కోవాలనుకుంటే మనకు కస్టమర్ సర్వీస్ నంబర్ ఇచ్చాము, ప్రొవైడ్ చేసాము. సో వాటి నుంచి మనం మాట్లాడి చేసుకోవడం అవకాశం ఉంటుందండి. అలాగే ఈ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మనలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వారి అనుభవాలు చెప్తారు. ఎందుకంటే మనకు చెప్పడం ఈజీ, చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారో తెలుసుకోవాలి అనుకుంటారు. కాబట్టి దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే 8:30 వరకు మీరు ఉన్నారనుకోండి, ఇందులో ఎలాంటి వాళ్ళు ఎలా చేస్తున్నారు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తారు మీకు. ఆ టిప్స్ ఫాలో అవుతే మీరు కూడా సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే
మీరు 8:30 వరకు లీడర్స్ మాట్లాడేంత వరకు దయచేసి ఉండండి. ఇక్కడ చూద్దామండి మనకు ఎలా మనకి ఇన్కమ్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకు పవర్ ఆఫ్ 1 పీవీ అని చెప్తాం. ఈ బిజినెస్ లో సక్సెస్ ప్రిన్సిపల్ ఏంటంటే పవర్ ఆఫ్ 1 పీవీ. 1 పీవీ అంటే ఏంటంటే 1 పాయింట్ వాల్యూ. మీరు ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ అంతా చూసిన తర్వాత బాగా అనిపించింది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఈ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది తెలిసింటారు. ఒక 100 మందో, 200 మందో, 500 మందో, 1000 మందో ఉంటారు. మిమ్మల్ని నమ్మి కనీసం ఒక ఇద్దరైతే ఈ బిజినెస్ లో సైన్ అప్ మినిమం చేస్తారు. సో మినిమం ఒక ఇద్దరితో మనం స్టార్ట్ చేసుకొని మీకు ఎంత మందినైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 టీమ్స్ డెవలప్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకు అటొకరు ఇటొకరు వస్తే 1 పీవీ అంటారు. 1 పీవీకి మన బిజినెస్ లో ₹300 ఇస్తారండి మొదటి చిట్టులో. బట్ ఈ ఫస్ట్ ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో మొదటి ఏ అండ్ బి అని చెప్తామో వారికి ₹200 ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మొదటి పీవీకి ₹500 వస్తుందండి. ఓకే. సో ఈ 1 పీవీ అన్నది అర్థం చేసుకోండి. పవర్ ఏంటి? ఇక్కడ 1 పీవీ మనం డూప్లికేషన్ చేస్తూ పోవాలి. అది ఎలానో నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాము. ఇక్కడ మనకు ఇందాక మాట్లాడే మనం ఎయిమ్ 1 లో 300 నుంచి ₹30,000 ఒక వారానికి తీసుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే ఎయిమ్ 2 లో 600 నుంచి 60,000 తీసుకోవడానికి ఉన్నది. ఎయిమ్ 3 లో 1500 నుంచి 1,50,000 ఒక వారానికి తీసుకోవడానికి ఉన్నది. మీకు ఎయిమ్ 1, ఎయిమ్ 2, ఎయిమ్ 3 3 కలిపారనుకోండి ₹2,40,000 ఒక వారానికి ఒక సైకిల్‌లో తీసుకోవడానికి అవకాశం ఉందండి. మనం పని చేయాల్సిందంతా మొదటి ఎయిమ్ 1కి మన ఎఫర్ట్ అంతా ఉంటుంది. ఎయిమ్ 2, ఎయిమ్ 3కి మన ఎఫర్ట్ తక్కువ ఉంటుంది. ఇందులో ఉన్న వాళ్ళే అందులోకి వస్తుంటారు. అది ఎట్లా వస్తుందో చూద్దాం నెక్స్ట్. ఓకే. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ పీవీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. పీవీ క్యాలిక్యులేషన్స్ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ మీకు కొన్ని మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తున్నాను. ఇది అర్థమైతే మీకు బిజినెస్ ఈజీగా అర్థమవుతుందండి. ఓకే. ఇక్కడ ఈ వారం మీరు జాయిన్ అయ్యారు బిజినెస్ లో. ఓకే. మీరు ఏం చేశారంటే టీమ్ ఏలో ఒక పర్సన్, టీమ్ బిలో ఒక పర్సన్ తెచ్చారు. వారు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు అలా కలిపి టీమ్ ఏలో మొత్తం కలిపి నలుగురు వచ్చారనుకుందామండి. టీమ్ బి మొత్తం కలిపి ముగ్గురు వచ్చారనుకుంటే మన కంపెనీ ఏంటంటే 1:1 బేసిస్ పైన డబ్బులు ఇస్తారు కాబట్టి మీకు ఇక్కడ 3 మ్యాచింగ్ అయింది కాబట్టి 3 పీవీకి డబ్బులు ఇస్తారు. టీమ్ ఏలో ఉన్న ఒక పర్సన్ ఎక్స్ట్రా నెక్స్ట్ వారానికి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే 3 పీవీ ఇంటూ 300 అంటే మీకు ₹900 కమిషన్ రూపంలో వచ్చింది. ఒకటి ఎక్సెస్ ఉన్నది నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయిందండి. ఓకే. అలాగే సెకండ్ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ మొదటి టీంలో నలుగురు ఉన్నారు. నలుగురు ప్లస్ మీరు 5 మంది కలిసి ఒక 10 మందిని తీసుకొచ్చారనుకుందాం నెక్స్ట్ వీక్. అలాగే టీమ్ బిలో మీరు ప్లస్ వారు కలిపి ఒక 12 మంది తెచ్చారనుకుందాం. 10, 12 ఇక్కడ మ్యాచింగ్ చూస్తే ఏమైతుందండి 1:1 బేసిస్ పైన 10 పాయింట్స్ అయ్యాయి. అంటే 10 ఇంటూ 3 300 అంటే ₹3,000 మీకు కమిషన్ రూపంలో వచ్చిందండి. ఓకే. సో 3,000లో మనం ఏం చేస్తున్నాం? మొదటి వారం మనం జాయిన్ అయ్యాం. రెండో వారం ఆల్రెడీ 900 తీసుకున్నాం. ఇక్కడ ఈ వారంలో ₹3,000 కమిషన్ జనరేట్ అయింది. అందులో నుంచి మన చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్ ఏదైతే 25వ వారం వరకు 900 ఉందో 900 తీసుకొని మిగతా అమౌంట్ మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో ఏమైందంటే ఇక్కడ మామూలుగా బయట ఎవ్రీ వీక్ మన జేబు నుంచే కడుతుంటాము. ఇక్కడ మన చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్ వెళ్ళి ఎక్సెస్ అమౌంట్ మన జేబుకి వచ్చింది. అంటే మన అకౌంట్‌కి వచ్చింది. అలాగే మూడో వారం తీసుకున్నారనుకోండి. టీమ్ ఏలో 15 మంది ఉన్నారు. టీమ్ బిలో 30 మంది ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. బట్ ఇక్కడ 15 మ్యాచింగ్ అయింది. 15-300 అంటే మీకు ₹4,500 కమిషన్ రూపంలో వచ్చేది. చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్ పోను మిగతా అమౌంట్ మన అకౌంట్‌కి వస్తుందండి. ఇలా వారం వారం పెరుగుతూ పోతుంటుంది. ఓకే. ఇక్కడ కంపెనీ ఏం చెప్తారంటే ఒక వారానికి మాక్సిమం 100 పాయింట్లకే ఇస్తారు. ఎందుకు ఇలా పెట్టారంటే సో ప్రతి ఒక్కరికి డబ్బు అన్నది అవకాశం కల్పించాలి. మన కంపెనీ చైర్మన్ గారి ఉద్దేశం కూడా చెప్పాను. ప్రతి కుటుంబంలో కనీసం నెలకు ₹1,00,000 రావాలనుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ ఏం చేశారంటే ఒక 100 పీవీ అన్నది ఒక మాక్సిమం లిమిట్ పెట్టారన్నమాట. ఒక వారానికి 100 పాయింట్లు అంటే 30,000 మీరు నెలకు లెక్కేస్తే 1,20,000 సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం ఏం చేసాం చెప్పండి? మన వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ మన చిట్టి వేసుకున్నాము. ఇక్కడ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని మనకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేసాము. అలా వారికి రికమెండ్ చేస్తూ మనకు వారానికి 30,000 అంటే నెలకు 1,20,000 మొదటి చిట్టులో సంపాదించుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తున్నాయండి. ఇక్కడ కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. ఏంటంటే ఒక్క పాన్ కార్డు పైన ఒక్క రిజిస్ట్రేషన్ ఒక్క ఏజెంట్ మాత్రమే క్రియేట్ చేసుకోవడానికి అవుతుంది. బయట మీరు తీసుకున్నారనుకోండి మల్టిపుల్ చిట్స్ చేసుకోవచ్చు. బట్ మన సంస్థలో ఏంటంటే ఒక్క పాన్ కార్డు పైన ఒక ఏజెంట్. సపోజ్ ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి. ఇద్దరు ముగ్గురు ఐడీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే మనది బుధవారం నుండి బుధవారం వ్యాపార వారం అండి. అంటే బుధవారం 5 గంటల నుంచి మళ్ళీ బుధవారం వరకు ఎన్ని పీవీలు అయినా జనరేట్ చేసి మనకు దానికి సంబంధించిన డబ్బులు మనకు శుక్రవారం నుంచి సోమవారం లోపల మన అకౌంట్ లో డిపాజిట్ చేస్తారండి. జనరల్ గా శుక్రవారం రోజే అవుతుంది. ఇన్ కేస్ ఏమైనా పబ్లిక్ హాలిడేస్ రావడము లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా
మనకు శుక్రవారం లోపల నుంచి సోమవారం లోపల మన అకౌంట్ లో డబ్బులు పడతాయి. 99% శుక్రవారమే పడుతుంది. అలాగా ఇక్కడ ఎవ్రీ ట్రాన్సాక్షన్ పైన ఒక రూ. 50 మనకు సర్వీస్ చార్జెస్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. మీకు 300 వచ్చినా, 30,000 రూపాయలు వచ్చినా రూ. 50 మాత్రమే డిడక్ట్ చేసి మిగతా అమౌంట్ ఇస్తారండి. ఎందుకంటే సర్వీస్ చార్జెస్ ఇక్కడ రూ. 50 పెట్టారు. మీకు 30,000 వచ్చినా రూ. 50 ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు టీడీఎస్ ఏదైతే మనకు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో టీడీఎస్ కట్ చేస్తారో, పాన్ కార్డ్ ఇచ్చిన వాళ్ళకి 5% టీడీఎస్ కట్ చేస్తారు. పాన్ కార్డ్ ఇవ్వకుంటే 20% టీడీఎస్ కట్ చేస్తారు. కాబట్టి పాన్ కార్డ్ లేని వాళ్ళు కూడా మనకు రిజిస్టర్ చేసుకోండి. విత్ ఇన్ ఫ్యూ డేస్ లోపల పాన్ కార్డ్ దొరుకుతుంది. మీరు అప్డేట్ చేసుకోవచ్చు. 15,000 కంటే ఎక్కువ సంపాదించే లోపల మీ పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మనం ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి ఫార్మ్ 16A కూడా ఇవ్వడం జరుగుతుంది. బయట చాలా మంది ఉద్యోగస్తులు ఉంటారు. వారికి జనరల్ గా ప్రతి సంస్థ ఏదైతే స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఫార్మ్ 16 ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మీకు శాంపుల్ కు చూపించాను ఫార్మ్ 16A ఏంటి, ఎలా ఇస్తారని చెప్పి. బయట చాలా మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. వారు కూడా జిఎస్టీ మన టీడీఎస్ కట్ చేస్తారు, కానీ ఫార్మ్ 16 చాలా మంది ఇవ్వరండి. బట్ మన సంస్థ ఎవరికైతే టీడీఎస్ కట్ చేస్తారో వారికి అందరికీ ఎవ్రీ ఇయర్ ఫార్మ్ 16 ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫార్మ్ 16 ఉండడం వల్ల ఏంటంటే మీరు లోన్స్ తీసుకోవాలన్నా, ఇట్లాంటి ఏది కావాలన్నా కమింగ్ డేస్ లో, ఈవెన్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా కూడా మన ఇన్కమ్ చూపించేసి మనకు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఇప్పటి వరకు చూసాం. మనం ఇప్పుడు పనితీరు ప్రోత్సాహకాలు ఏమున్నాయో చూద్దామండి. ఓకే, సో ఇక్కడ మనకు ప్రతి కంపెనీలో బయట మనకు ఏంటంటే మోటివేషన్ కోసం మనం చేస్తున్న పనికి తగ్గట్టు ఆదాయం రావాలంటే దానికి కొంచెం మోటివేషన్ ఉండాలి. బయట ఎంప్లాయీ తీసుకోండి, ఎంత వర్క్ చేసినా వారికి శాలరీ ఫిక్స్డ్ ఉంటుందండి. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనం పవర్ఫుల్ గా బాగా వర్క్ చేస్తే బాగా సంపాదించుకోవచ్చు. ఎలా వస్తాయో చూద్దామండి. ఓకే, ఇక్కడ టీమ్ ఏలో 10 మంది, టీమ్ బిలో 10 మంది చిట్టి ఏజెంట్స్ తీసుకొచ్చారు. మీరు మీ టీం మొదట ఏ పర్సన్ బి పర్సన్ ఇద్దరు కలిశారు. టీమ్ ఏలో ఒక 10 మంది తీసుకొచ్చారు, టీమ్ బిలో 10 మంది తీసుకొచ్చారు అనుకుందాం. అప్పుడు మనకు ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్తారండి. అప్పటి వరకు మనం ఒక ఏజెంట్ గానే ఉంటాము. మనం ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత మన కంపెనీ ఒక మెసేజ్ వస్తుంది, కంగ్రాచులేషన్ ఫర్ బీయింగ్ ప్రమోటెడ్ యాజ్ ఏ ఫీల్డ్ ఆఫీసర్, నౌ యు ఆర్ ఏ స్టార్ ఏజెంట్ అని చెప్పి పంపిస్తారండి. ఎవరైతే స్టార్ ఏజెంట్ అవుతారో వారు సెకండ్ లెవెల్ చిట్టుకి ఎలిజిబిలిటీ వస్తుందండి. ఓకే, దాంతో పాటు మనకు ఒక రిస్ట్ వాచ్ ఇస్తారు, గోల్డ్ కోటెడ్ రిస్ట్ వాచ్ ఇస్తారు. జనరల్ గా బయట అంటుంటారు మేరా టైం అభీ తక్ నై ఆయా అని చెప్పేసి, నా టైం ఇంకా రాలేదండి అని చెప్పి. మన కంపెనీ ఏం చెప్తుందంటే వన్స్ యూ బికమ్ ఫీల్డ్ ఆఫీసర్ యువర్ టైమ్ ఈజ్ స్టార్టెడ్ నౌ, మంచి సమయం రాబోతుంది అని చెప్పి ఆ సమయం పదే పదే గుర్తు చేసుకోవడానికి మనకు కంపెనీ లోగో ఉన్నటువంటి గోల్డ్ కోటెడ్ ఒక వాచ్ ఇవ్వడం జరుగుతుందండి. ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో, సో మీ కింద వాళ్ళు కూడా అడుగుతుంటారు, సార్ మీరేమో ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు, మమ్మల్ని కూడా ఫీల్డ్ ఆఫీసర్ చేసేటట్లు ఏం చేయాలి, ఎట్లా చేయాలంటే, మీరు ఫీల్డ్ ఆఫీసర్ అంటే మీ కింద వాళ్ళకి గైడ్ చేయొచ్చు ఎట్లా చేస్తే వారు అవుతారని. అలా మీకు టీమ్ ఏలో 8 మంది ఫీల్డ్ ఆఫీసర్స్, టీమ్ బిలో 8 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ క్రియేట్ చేయగలిగితే మిమ్మల్ని ఆర్గనైజర్ అంటారండి. ఆర్గనైజర్ కాగానే ఒక 10,500 రూపాయలు మీకు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగా మీకు 6 మంది ఆర్గనైజర్స్ టీమ్ ఏలో, 6 మంది ఆర్గనైజర్స్ టీమ్ బిలో తీసుకురాగలిగితే, క్రియేట్ చేయగలిగితే మిమ్మల్ని డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారండి. డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే మీకు ఒక 50,000 రూపాయలు ఇన్సెంటివ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక క్రైటీరియా ఉన్నది. మీరు జాయిన్ అయిన 1 ఇయర్ లోపల ఈ 3 లెవెల్స్ మీరు అచీవ్ చేస్తేనే మీకు ఈ బెనిఫిట్స్ వస్తాయండి. 1 ఇయర్ లోపల చేయలేదనుకోండి, ఈ మూడిటి మాత్రం బెనిఫిట్, ఏది సపోజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కాలేకపోయారు 1 ఇయర్ లో అంటే ఆ అమౌంట్ రాకపోవచ్చు. తప్పితే జనరల్ గా మన దగ్గర ఉన్నారు 6 మంత్స్ లో డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా అంతకంటే ముందే తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే యూ విల్ గెట్ స్పీడ్ గా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మండు టెండలో సమ్మర్ లో మధ్యాహ్నం 12 గంటలప్పుడు చెప్పులు లేకుండా తార్ రోడ్డు పైన మెల్లగా అడుగులు వేసుకొని నడుచుకొని పోతే ఏమవుతుంది చెప్పండి? కాళ్ళు మంటలు వచ్చేస్తాయి. అదే స్పీడ్ గా పరిగెత్తారనుకోండి, అంత మిట్ట మధ్యాహ్నం పైన మీకు ఏమాత్రం నొప్పి అనిపించదు. ఈ బిజినెస్ కూడా అలాగే అంటండి. మీరు ఎంత స్పీడ్ గా మీరు డెవలప్ చేసుకుంటే మీకు అంత ఫాస్ట్ ఉంటుంది. దానికోసం మనకి క్రైటీరియా కూడా పెట్టడం జరిగింది. 6 మంత్స్ లో అచీవ్ చేసిన కమింగ్ డేస్ లో 3 మంత్స్ లో కూడా చేసే వాళ్ళు ఉన్నారండి. మీ స్పీడ్ పైన మీ ఇన్కమ్ డిపెండ్ అవుతుంది కాబట్టి స్పీడ్ గా డెవలప్ చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే కంపెనీ షేర్స్ తీసుకోవడానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తారండి. జనరల్ గా బయట కంపెనీ షేర్స్ తీసుకోవాలంటే ఏ కంపెనీ ఎవరైనా సరే తీసుకోవచ్చు. బట్ మన కంపెనీలో ఏం చేశారంటే ఎవరైతే ఈ బిజినెస్ లో వర్క్ చేసి పైకి వచ్చారో, కంపెనీ డెవలప్ చేయడానికి పాటుపడ్డారో అట్లాంటి వాళ్ళకు కంపెనీలో పార్ట్నర్షిప్ ఇవ్వడానికి కూడా కంపెనీ తయారైంది. సో వన్స్ యూ బికమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ యూ కెన్ టేక్ కంపెనీ షేర్స్ ఆల్సో. సో ఆ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన తర్వాత మనకు చైర్మన్ గారితో స్పెషల్ మీటింగ్స్ ఉంటాయండి. సో ఎంత తొందరగా వీరులైతే అంత తొందరగా డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ చైర్మన్ గారితో డైరెక్ట్ డిస్కషన్ చేసుకోవచ్చు. మన ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు అండి. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చి ఏరియా మేనేజర్ అని చెప్తాము.
ఏరియా మేనేజర్ అయిన పర్సన్‌కి ఇన్సెంటివ్ ఏముంటుందంటే, ఒక విదేశీ పర్యటన దాంతో పాటు 60,000 ఉంటుందండి. మన మధ్య తరగతి కుటుంబీకుల్లో తీసుకుంటే ఒక ఆశ ఉంటుందండి ప్రతి ఒక్కరికి. జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని ఆశ ఉంటుంది. కానీ చాలా మంది ఆశ తీరకుండానే చాలా మంది పోతుంటారండి. ఇక్కడేంటంటే మనకు విదేశీ ప్రయాణం గూడా ప్రొవైడ్ చేస్తున్నారు విమాన ప్రయాణంతో పాటు. దానికి తోడు 60,000 మన ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు గూడా ఇస్తున్నారండి. బయట ఏమవుతుందంటే మీకు విదేశాలకు పంపిస్తారు. బట్ వారు అక్కడి నుంచి ఏదైనా తెద్దామంటే డబ్బులుండవండి. మన సంస్థ అవన్నీ ఆలోచించి ఒక 60,000 ఎక్స్‌ట్రా గూడా ఇస్తున్నారు. మీరు అక్కడికెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీకి కూడా ఏదైనా తీసుకొని రండి అని చెప్పేసి. దాని తర్వాత మనకు రీజనల్ మేనేజర్ అని చెప్తారు. ఇక్కడ ఒక ₹3,00,000 ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత టీమ్ జనరల్ మేనేజర్ అంటారు. ₹20,00,000 ఇస్తారు. ఇవన్నీ మీరు సమ్ చేస్తే ₹24,00,000 ఓన్లీ ఇన్సెంటివ్స్. మీకు 6 లెవెల్ ప్రమోషన్స్ తీసుకున్నప్పుడు మీకు 24,00,000 వస్తుందండి. ఇది మొదటి చిట్టులో ఇస్తారు, రెండో చిట్టులో ఇస్తారు, మూడో చిట్టులో ఇస్తారండి. ఇంత బాగా ఇన్సెంటివ్స్ సిస్టమాటిక్‌గా మీ పొజిషన్ బట్టి ఇచ్చేటట్లు ఎవరు డిజైన్ చేయలేదు. ఇంత నీట్‌గా డీటెయిల్‌గా ఇక్కడ డిజైన్ చేసి ఇచ్చారండి. మీకు చూపిస్తాను. ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయితారో మీకు ఇలాంటి వాచ్ ఇస్తారండి. జెంట్స్ పేరుతో రిజిస్టర్ చేసుంటే జెంట్స్ వాచ్ ఇస్తారు. అలాగే లేడీస్ పేరుతో రిజిస్టర్ చేసుంటే లేడీస్ వాచ్ ఇస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎట్లాంటివి ఉంటాయని చెప్పి కంపెనీ లోగో ఉంటాయి. చాలా బాగుంటాయండి వాచెస్. అలాగే ఎప్పుడైతే మీరు ఆర్గనైజర్ అయితారో అప్పుడు మీకు ఒక చెక్ ఏదైతే 10,500 చెప్పామో అలాంటి చెక్ ఇస్తారు. దాంట్లో మనకు టీడీఎస్ కట్ చేసిన తర్వాత ఇస్తారు. ఇది నాదేనండి చెక్. నేను ఆర్గనైజర్ అయిన తర్వాత కంపెనీ ఇచ్చినటువంటి నా చెక్ అండి. దాని తర్వాత ఎప్పుడైతే మనం డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయితామో అప్పుడు మనకు ఇచ్చిన చెక్స్ అండి. రీసెంట్‌గా మనకు జగన్ స్వామి గారు అలాగే కృష్ణవేణి గారు డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయినప్పుడు వారికి ఇచ్చినటువంటి చెక్ అండి ఇది. అలాగే మన ఫాస్టెస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అలాగే మన ఏపీ తెలంగాణలో ఫస్ట్ ఏరియా మేనేజర్ అయినటువంటి రాఘవరావు గారిది. సో, వారికి ఏరియా మేనేజర్ అయినప్పుడు ఇచ్చినటువంటి చెక్ అండి. ఇక్కడ మనకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు అని చాలా మందికి డౌట్ వస్తుందండి. సో, ఇక్కడ మనకి ఇచ్చే డబ్బులన్నీ గూడా సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం ఏదైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్‌లో యాక్సెప్టెన్స్ ఇచ్చినటువంటి పర్సెంటేజ్ 5% ఉందో కంపెనీకి ఇచ్చే ప్రాఫిట్ ఉంది గదా! 5% దాంట్లోనే మనకి ఈ ఇన్‌కమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా వస్తుందో చూద్దాము. ఇప్పుడు మన ఫ్యూచర్ కెరియర్ అంటే బయట మీరు చూసుకున్నారనుకోండి ఒక బీటెక్, ఎంటెక్ అయిన తర్వాత మీరు కంపెనీలో ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత అలా ముందుకెళ్తుంటే దాన్ని కెరియర్ అంటారండి. ఒక నెల, 2 నెలలు చేసేటివన్నీ స్కీమ్స్ అండి. మనం ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఒక కెరియర్ అది ఏంటి అని చూద్దాం. ఇక్కడ మీకు చెప్పిన మనవి 3 చిట్టీస్ ఉంటాయండి. ఎయిమ్ 1 మొదటి చిట్టులో ఒక పాయింట్ 300 అని చెప్పాను. 100 పాయింట్లు అంటే ఒక వారానికి 30,000 సంపాదించుకోవచ్చు. ఒక నెలకు మనకు 1,20,000 తీసుకోవచ్చండి. మీరు ఎప్పుడైతే టీమ్ ఏలో 10 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ అయ్యారో అప్పుడు మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయితారు. 10 టీమ్స్ అయిన తర్వాత మీరు ఎయిమ్ 2కి ఎలిజిబిలిటీ వస్తుందండి. ఎయిమ్ 2లో మనకు 1 పాయింట్ ఈక్వల్ టు ₹600 అండి. అక్కడ మళ్ళీ మనం కొత్త వాళ్ళని తీసుకురానవసరం లేదు. ఎవరైతే మొదటి చిట్టులో ఉన్నారో వారే సెకండ్ లెవెల్ చిట్టుకొస్తారు. ఇక్కడ ఒక పాయింట్ 600 అంటే ఒక వారానికి మనము ₹60,000 సంపాదించుకునేకి అవకాశం ఉందండి. అలాగే నెలకు మీరు లెక్కేసారనుకోండి 2,40,000 అలాగే ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అంటే 8 టీమ్ ఏలో 8 టీమ్ బిలో కాగానే ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. అప్పుడు ఎయిమ్ 3కి ఎలిజిబిలిటీ వస్తుందండి. ఎయిమ్ 3లో 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1,500 మీకు 100 పాయింట్లు అంటే 1,50,000 వారానికి నెలకు మీరు లెక్కేసారంటే ₹6,00,000 అండి. సో, మీకు ఎయిమ్ 1 అమౌంట్, ఎయిమ్ 2 అమౌంట్, ఎయిమ్ 3 అమౌంట్ 3 కలిపారనుకోండి ₹9,60,000 ఒక నెలకు సంపాదించడానికి అవకాశం ఉంటుందండి. ఒక్క క్వెషన్ అడుగుతానండి. మిమ్మల్ని మీరు అడగండి. ఓకే. మీకు తెలిసిన వాళ్ళలో నెలకు 9,60,000 లీగల్‌గా సంపాదించే వాళ్ళు ఎంతమంది తెలుసో మీరు కాలిక్యులేట్ చేసుకోండి. ఓకే. సో, నాకు చెప్పనవసరం లేదు. మీకు మీరే క్వెషన్ ఏసుకోండి. 9,60,000 నెలకు సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది లీగల్‌గా చేసేవాళ్ళు. ఆలోచించుకొని మీకు బయట అది అచీవ్ చేయాలంటే జీవితాంతం వర్క్ చేసినా మీకు వస్తుందా లేదా ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ 3 ఏళ్లలో అచీవ్ చేయొచ్చు. 3 ఏళ్లలో కాలేదండి. 6 ఏళ్లైనా కూడా నష్టం లేదు. ఎందుకంటే 9,60,000 సంపాదించాలంటే బయట ఐఐటీలో చదివిన వాడికి కూడా రాదండి. ఇన్ కేస్ వచ్చినా వాడి రిటైర్మెంట్ టైమ్‌కి వస్తే రావచ్చేమో. బట్ ఇక్కడ మనకు 3 ఇయర్స్‌లో తీసుకోవచ్చు. బాగా పనిచేస్తే ఇంకా అంతకు ముందైనా సరే తీసుకోవచ్చు. కొంచెం లేట్‌గా తీసుకుంటే ఇంకా లేట్‌గా రావచ్చు. కానీ రావడం అయితే పక్కా అండి. చేస్తూ పోతే ఈ అమౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్ కేస్ ఎయిమ్ 3 కూడా అయిపోయింది. వాట్ ఈస్ నెక్స్ట్ సార్ అని అడిగే వాళ్ళుంటారు. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయొచ్చంటే మళ్ళీ అగైన్ వి కెన్ గెట్ ఇంటూ ఎయిమ్ 1 మొదటి ఎయిమ్ 1 రావచ్చు. ఇక్కడ మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకురానవసరం లేదు. ఇందులో ఉన్న వాళ్ళే ఇందులో వస్తుంటారు. ఇలా మనము సేమ్ సెట్ ఆఫ్ పీపుల్‌తో మనకు మల్టిపుల్ సైకిల్ చేసుకోవచ్చండి. ఒక్క సైకిల్ చేస్తేనే మనకు
9,60,000 సంపాదిస్తున్నామంటే మీకు మీ జీవితాంతం ఎన్ని సైకిల్స్ అయినా చేసుకోండి, అన్ని విధాల అంత డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలో ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడైనా చూడగలిగారా? ఇంత లీగల్‌గా ప్రతి దానికి లీగల్‌గా మీకు ప్రతి రూపాయికి కూడా వైట్ మనీ ఇచ్చే కంపెనీ ఇక్కడ మీకు ఉన్నదండి అవకాశం. సో నెక్స్ట్ చూద్దాము ఇంకేమున్నాయని చెప్పేసి. ఇంత డబ్బుల్లో ఎలా ఇస్తున్నారంటే మీకు చెప్పాను. 5% ఫోర్‌మ్యాన్ కమిషన్ దాని నుంచి ఎలా ఇస్తున్నారు? 50,000 చిట్టులో కంపెనీకి ఫోర్‌మ్యాన్ కమిషన్ అంటే రూ. 2,500 వస్తున్నది. 2,500లో 2,000 మనకు పంపిణీ చేస్తున్నది. కంపెనీకి 1% రూ. 500 పెట్టుకుంటున్నది. అలాగే సెకండ్ చిట్ రూ. 1,00,000 తీసుకున్నారనుకోండి. రూ. 5,000 ఫోర్‌మ్యాన్ కమిషన్‌లో మనకు 4,000 ఖర్చు పెడుతున్నది. ఒక రూ. 1,000 సంస్థ పెట్టుకుంటున్నది. మూడో చెట్టు 2,50,000 12,500లో 10,000 మనకు పంచుతున్నది. 2,500 సంస్థకు పంచుతున్నది. ఇక్కడ మనం జాయిన్ అవుతున్న డబ్బులకు సంబంధించి కాదు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే 5% తీసుకోవచ్చని చెప్పారో, ఆ 5%లో కంపెనీకి వచ్చిన లాభం నుంచే మనకు డబ్బు పంపిణీ చేస్తున్నారు తప్పితే, మనం జాయినింగ్‌ని బట్టి ఉండదు. చాలా మంది ఏంటంటే ఎంఎల్ఎంలో వర్క్ చేసిన వాళ్ళు నేను 2,200, 2,200, 4,400 కడుతుంటే 300 ఇస్తున్నారా అంటుంటారు. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే 2,200 మీరు కడుతున్నది 2,000 మీ అకౌంట్‌లోనే ఉన్నాయి. అలాగే 200 కూడా మనం ఫస్ట్ పీవీ చేసినప్పుడు మనకు 200 కూడా ఇస్తున్నారు ఎక్స్‌ట్రా. సో, ఇక్కడ నేనేం చెప్తానంటే జీరో పెట్టుబడితో మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. మనకిచ్చే ప్రాఫిట్ కూడా ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మనకి ఇన్‌కమ్ ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే కంపెనీకి వచ్చినటువంటి 5% దాంట్లో మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంత డబ్బులు ఇవ్వగలుగుతున్నారు. బయట కంపెనీలు తీసుకుంటే 1% ఏజెంట్‌కి ఇచ్చి 4% వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవాలి. మనకు కలెక్షన్ ఏజెంట్స్ పెట్టుకోవాలి. లాయర్ నోటీస్ పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకోవాలి. అందుకని కంపెనీలు 4% పెట్టుకొని 1% ఏజెంట్‌కి ఇస్తారు. ఇక్కడ మనమే అన్ని పనులు చేస్తున్నాం కాబట్టి 4% మనకు పంపిణీ చేసి 1% కంపెనీ పెట్టుకుంటున్నారు. అవి తెలుసుకోవాలండి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏదో ఇల్లీగల్ అనుకోకండి. 100% లీగల్. ఎవ్రీథింగ్ వైట్ అండి. ఓకే. కొన్ని గమనించవలసిన పాయింట్లు ఉన్నాయి. ఏంటో చూద్దాం ఇప్పుడు. మనది ఏంటంటే చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం వర్క్ అయ్యేది. ఇక్కడ ఈ వచ్చే డబ్బులు కూడా 5% కమిషన్ నుంచి ఇస్తున్నారు తప్పితే, మనం పొదుపు చేసుకున్న దాంట్లో నుంచి చిట్టి చందాదారుడు జాయిన్ అయ్యే దాన్ని బట్టి కాదు. అలాగే ఏదైతే మనకు రిజిస్టర్ చిట్ నమూనాలు పంపించడానికి టీఎస్ఓలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నుంచి తీసుకుంటాము. అలాగే మనది సాంప్రదాయ చిట్ ఫండ్ కంపెనీ. మనది ఆఫ్‌లైన్ చిట్ వచ్చేసి ఆఫ్‌లైనే. చాలా మంది ఏమనుకుంటారంటే ఆన్‌లైన్ చిట్ అంటుంటారు. అది తప్పండి. మనది చిట్టు కూడా ఆఫ్‌లైన్ చిట్టే. బట్ మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఇచ్చారు. మనకు ఒక వర్చువల్ ఆఫీస్ అంటారు. అంటే మన బిజినెస్ మనం తెలుసుకోవడానికి, చూసుకోవడానికి ఒక ఆన్‌లైన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆన్‌లైన్‌లో అవన్నీ చూసుకోవచ్చు. బట్ మన బిజినెస్ అంతా సేమ్ ఆఫ్‌లైన్‌లోనే నడుస్తుంది. ఫిజికల్ ఫార్మ్స్ పంపిస్తున్నాము. అంతా ఆఫ్‌లైన్‌లో నడుస్తుంది. అలాగే మనది ఫ్లెక్సిబుల్ చిట్ ఫంక్షన్ అండి. ఓకే. చిట్టు ఎప్పుడు కావాల్సినా మనం తీసుకోవడానికి ఉన్నది. క్యాన్సిల్ చేసుకున్నా మనకి ఎగ్జిట్ పాలసీ ప్రకారం ఇస్తారు. అలా అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఏజెంట్ సిస్టమ్ ఉన్నది. బయట ఏ కంపెనీలో కూడా ఈ ఫెసిలిటీ లేదు. మనం వర్క్ చేసుకొని కోటీశ్వరుడు అయ్యే కెపాసిటీ ఏ సంస్థ కూడా ఇవ్వడం లేదు. 50 ఏళ్ల అనుభవం ఉన్నా కూడా. ఇక్కడ మనకు జీఎస్టీ, టీడీఎస్ కూడా కట్ చేస్తున్నారు కాబట్టి లీగల్‌గా వర్క్ చేసేది. అలాగే ఇక్కడ ఏ ఏజెంట్ ఉన్నా కూడా ఇన్‌కమ్ 15,000 పైన తీసుకున్న వాళ్ళందరికీ మనకు కంపెనీ నుంచి ఫార్మ్ 16A కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ షేర్‌లు తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మీరు ఎప్పుడైతే డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయ్యారో దాని తర్వాత ఎప్పుడైనా సరే కంపెనీ షేర్స్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఒక ఏజెంట్ ర్యాంక్ నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లెవెల్ వరకు పెరిగే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను ఒక 6 మంది ఒక ఏజెంట్ ర్యాంక్ నుంచి వర్క్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే మనతోనే అంతమైపోదండి. బయట మీరు ఒక సంస్థలో మేబీ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు వర్క్ చేసి కంపెనీ సీఈఓ అయ్యారు. మీ పిల్లాడు మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సిందే. ఇన్ కేస్ మధ్యలో ఏమైనా జరిగి మీకేమైనా జరిగి మీరు లేరనుకోండి. మీ ఫ్యామిలీకి సేమ్ పొజిషన్ ఇస్తారండి బయట? ఏ సంస్థలోనే ఇస్తారా? కనీసం వాళ్ళకి ఎంట్రీ లెవెల్ జాబ్ అని ఇస్తారా? అలా ఏముండదండి. ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఏమన్నా మధ్యలో ఏమన్నా జరిగినా గూడా మన నెక్స్ట్ జనరేషన్ మన నామినీ ఎవరైతే పెట్టామో మన సేమ్ పొజిషన్ కంటిన్యూ అవుతుంది. దానిపైన పెరగడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఓకే. ఇక్కడ మనకు ఆల్ ఇండియా లెవెల్‌లో ఒక యూనియన్ గూడా క్రియేట్ చేయడం జరిగింది. సో, బయట చాలా మంది సెక్యూరిటీ లేకుండా చాలా బిజినెసెస్ నడుస్తున్నాయి. మన ఏజెంట్స్ వెల్‌ఫేర్ పర్పస్ మనకు ఆల్ ఇండియా లెవెల్ ఒక యూనిట్ జరిగింది. యూనిట్ క్రియేట్ చేశారు యూనియన్. అలాగే భారతదేశంలో అతి స్పీడ్‌గా డెవలప్ అవుతున్న సంస్థ. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ మీకు జీరో నాలెడ్జ్ ఉన్నది చిట్టు గురించి. జీరో నాలెడ్జ్ ఉన్నది పీపుల్ స్కిల్ నుంచి. ఓకే. మీకు ఏం తెలీదు. బట్ రెగ్యులర్‌గా మీటింగ్స్‌కొస్తే మీకు ఇక్కడ చాలా సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రొవైడ్ చేసే ట్రైనింగ్
వాళ్ళు ప్రొవైడ్ చేసే నాలెడ్జ్ మీరు తీసుకొని బయటకు వచ్చారనుకోండి, ఎంబీఏ నుంచి బయటికి 3 ఏళ్ల తర్వాత వస్తే వాడు ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుంది. మనకి ఇక్కడ 3 ఏళ్ళు వర్క్ చేసి, అది పార్ట్ టైమ్‌లో వర్క్ చేసి 3 ఏళ్ల తర్వాత చూస్తే ఓకే. ఆల్రెడీ మనకు ఒక పెద్ద సంస్థలో వర్క్ చేస్తే ఎంత ఇన్‌కమ్ వస్తుందో అంతకంటే ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నది. అలాంటి మనకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంటారు. దానికి రెగ్యులర్‌గా మీటింగ్స్‌కి వస్తేనే మనం నేర్చుకోగలుగుతాము. అలాగే మనం పంపించేటప్పుడు డాక్యుమెంట్స్ చెప్పాము. కేవైసీ డాక్యుమెంట్స్. లీగల్‌గా వర్క్ చేసే ఏ దానికైనా కేవైసీ అడుగుతారు. మీరు ఒక ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్ళి లైసెన్స్ తీసుకోవాలనుకోండి, కేవైసీ డాక్యుమెంట్ అడుగుతాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కేవైసీ అడుగుతాడు. అలాగే మీరు ఒక ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుంటే కేవైసీ అడుగుతారు. లీగల్‌గా వర్క్ చేసే ప్రతి దానికి కేవైసీ అడుగుతారు. సో, మనం గూడా ఇక్కడ లీగల్‌గా వర్క్ చేసేది కాబట్టి, ఇవి కంపల్సరీ ఇవ్వాలని చెప్తాము. చాలా మంది అడుగుతుంటారు. సార్ బ్యాంక్ ఖాతా ఎందుకు సార్ అని అడుగుతుంటారు. మీకొచ్చే డబ్బులు మీ అకౌంట్‌లోకి రావాలంటే బ్యాంక్ ఖాతా ఇవ్వకుంటే ఎక్కడేస్తారు చెప్పండి? సో, దానికోసం మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాన్ కార్డ్, టీడీఎస్ ఏదైతే కట్ చేస్తున్నారో, పాన్ కార్డ్ ఇవ్వడం వల్ల ఓన్లీ 5% అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం వర్క్ చేసేది. అలాగే వ్యక్తిగత ఐడీ కార్డ్, ఓకే. పర్సనల్ ఐడెంటిఫికేషన్ పర్పస్ మన ఆధార్ కార్డ్ జరుగుతుందండి. సో, ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. సో, ఇంతవరకు నేను ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఇంకా, ఇంకా ఎందుకు వేచి చూడం? మనం ప్రారంభిస్తే పోలే. నష్టమేముందందో చెప్పండి. దరఖాస్తు మనం ఫిలప్ చేస్తాము. అలాగే 200, 2000 కంపెనీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తాము. వాటి రిసిప్ట్స్ మనం ఎవరైతే సీనియర్ మనల్ని ఇన్వైట్ చేశారో వారికిస్తే, వారు మనది రిజిస్టర్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసి కంపెనీకి పంపిస్తే మన ఐడీ అన్నది యాక్టివేట్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, ఇక్కడి వరకు అన్నీ చేస్తారు. దాని తర్వాత చెయ్యరు. మళ్ళీ అంటారు, "సార్ నేను నెలయింది సార్, 3 నెలలయింది సార్, బట్ నా బిజినెస్ ఏం జరగడం లేదు సార్" అంటుంటారు. ఏ బిజినెస్‌లో అయినా రాణించాలంటే అందులో అనుభవం రావాలి. దానికి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. దానికోసమే మన కంపెనీ ఏంటంటే, వారంలో 2 రోజులు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళైనా ఒక వారం, గురువారం ఒక రోజు, ఆదివారం ఒక రోజు, మధ్యాహ్నం 12 గంటలకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఆ ట్రైనింగ్‌లో ఈవెన్ జీరో నాలెడ్జ్ ఉన్నవాడైనా అటెండ్ అవుతుంటే, ఈ బిజినెస్‌లో ఎలా చేస్తే సక్సెస్‌ఫుల్ అవుతామని కంప్లీట్ నేర్పిస్తామండి. జస్ట్ రిజిస్టర్ చేస్తేనే అయిపోదు. ట్రైనింగ్స్ అటెండ్ కాండి. మనవి డైలీ మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్ అటెండ్ కాండి. తర్వాత మీరు ఆటోమేటిక్‌గా బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్ అయితారు. నేను క్లోజ్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తానండి. సో, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి. రామ్ అండ్ శ్యామ్ అని చెప్పి. ఇద్దరు గూడా మంచి ఫ్రెండ్స్. ఒక పల్లెటూరులో ఉంటారు. అక్కడ ఒక వారికి ఒక జాబ్ అన్నది దొరికిండదు. సో, వాళ్ళేం చేస్తారంటే, మన ఇద్దరం కలిసి పక్క ఊరికెళ్దాం. అక్కడ రిక్వైర్మెంట్స్ ఉంటాయని చెప్పి పక్క ఊరికెళ్తారండి. అక్కడ ఆ ఊర్లో ఏంటంటే వాటర్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకే. వాటర్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ఊరి ఎవరైతే మెయిన్ గ్రామాధికారి ఉంటారో వారి దగ్గరికెళ్లి చెప్తారు. సార్ మేమిట్లా పక్క ఊరు నుంచి వచ్చాము. మేమిక్కడ పని చేయడానికి వచ్చాము. మాకు అవకాశం ఇవ్వండి అంటే, వారేం చెప్తారంటే, మాకు కొండ ప్రాంతంలో వాటర్ ఉన్నాయి. అక్కడి నుంచి మేము వాటర్ తెచ్చుకోలేకపోతున్నాము. మీరు పైనుంచి వాటర్ తెచ్చిస్తుంటే మీకు బకెట్‌కి ఇంత చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తారన్నమాట. సరే అండి. ఇద్దరు ఒప్పుకుంటారు. రోజు పైకెళ్ళి వాటర్ తీసుకొనొస్తుంటారు. మేబీ రోజుకు ఒక 10 బకెట్లు తీసుకొనొస్తుంటారేమో. అట్లా తీసుకొనొస్తుంటారు. కొంతకాలం పోయిన తర్వాత రామ్‌కి ఒక ఐడియా వస్తుంది. అరే! మనం ఇంత కష్టపడుతున్నాం గదా! మనం పైనుంచి ఒక పైప్‌లైన్ యేసుకుందాంరా మనకు ఆటోమేటిక్‌గా అయిపోతుందంటే, శ్యామ్ ఏమంటాడు? "అరే! నీకెందుకురా హ్యాపీగా మనం కష్టపడుతున్నాం. రోజుకి ఇన్ని బకెట్లు తీస్తున్నాం. డబ్బులు తీసుకుంటున్నాం. మళ్ళీ పైప్‌లైన్ అవన్నీ ఎందుకురా" అంటాడు. బట్ రామ్ ఏంటంటే వాడి మైండ్‌లో వచ్చిన తర్వాత ఎలాగైనా సరే నేను చేయాలన్న ఉద్దేశ్యంతో రోజుకు ఒక 10 బకెట్లు తీసుకున్న పర్సన్ ఏం చేశాడంటే, ఒక 8 బకెట్లు తీసుకురావడం, దానికి డబ్బులు తీసుకోవడం. ఒక 2 గంటలు ఏదైతే మనకు 2 బకెట్లు తెచ్చే టైం ఉందో మెల్లగా పైప్‌లైన్ తవ్వడం మొదలు పెడతాడండి. కొంతకాలం తర్వాత పైప్‌లైన్ తయారైపోతుంది. సో, కింద కూర్చొని ట్యాప్ అట్లా తిప్పితే వాటర్ వచ్చేస్తాయండి. సో, ఇక్కడ ఏం చేశాడంటే కొంచెం స్మార్ట్ వర్క్ చేశాడు. సో, ట్యాప్ తిప్పితే ఎన్ని బకెట్లు కావాల్సిన పట్టించొచ్చండి. శ్యామ్ ఏంటి సర్టెన్ పీరియడ్ తర్వాత ఏజ్ అయిపోతుంది. సో, అదే ఎఫర్ట్‌తో చేయలేరండి కొంతకాలం తర్వాత. సో, ఇక్కడ ఏం చేశాడంటే రామ్ స్మార్ట్ వర్క్ చేశాడు. ఏదైతే అతని సంపాదన ఉందో దాంతో పాటు ఆల్టర్‌నేటివ్ ఇన్‌కమ్ అని క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి, ఇవాళ కూర్చున్నా కూడా డబ్బులొస్తున్నాయండి. శ్యామ్ ఏం చేశాడు? అది చేయలేదు. సో, ఓన్లీ బిజీగా ఉన్నాడు. అలాగే ఉండిపోయాడండి. ఇక్కడ కూడా నేను చెప్పేదేంటంటే, మనం ఏదైతే వృత్తి వ్యాపారం చేస్తున్నామో, వాటితో పాటు కొంచెం టైం దీనికి కేటాయించండి. మీరు ఒక పైప్‌లైన్ క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఉన్నా, లేకున్నా మీ కుటుంబానికి భవిష్యత్ తరాలకి ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో, థాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్ ఫర్ సో మచ్ టైమ్. నేను ఏదైతే ప్రెజెంటేషన్ ఇవ్వదలుచుకున్నానో, అంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నాను. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే థాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. రఘురామ్ రెడ్డి గారు ఎక్సలెంట్ అండి. చాలా బాగా చెప్పారు. ఇట్స్ రియల్లీ రియల్లీ గ్రేట్. థ్యాంక్ వెల్కమ్ యూ. సార్. యెస్. So now the next program is